ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని గుంటూరు రోడ్ 49వ డివిజన్లో టీడీపీ కార్యాలయం వెనుక భవ్య స్పెషల్ చిల్డ్రన్ స్కూల్ ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికిన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ ఈవీవి లక్ష్మి. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు, టీవీ శ్రీరామూర్తి, కామెపల్లి శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, జనరల్ సెక్రటరీ బొడ్డపాటి వెంకట్, పార్లమెంటు పార్టీ ఉపాధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, కామరాజుగడ్డ కుసుమకుమారి, గంగవరపు పద్మ, కేశవ శేషమ, ఉమామహేశ్వరి, అరుణారెడ్డి. ఈ కార్యక్రమంలో డివిజన్లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా. వచ్చిండన్నా వచ్చాడన్నా, వచ్చిండన్నా వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. మహాభారతం పుట్టింది మహేంద్రవరంలో, భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో. ఈ రెంటిలోన ఏది కాదన్నా, ఈ రెంటిలోన ఏది కాదన్న ఈ తాళ్ళ సంస్కృతి నిండుతున్న తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. సాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము. స్వతంత్ర భారత్ కి జై. గాంధీ నెహ్రూల పిలుపులందుకొని సత్యాగ్రహాలు చేశాము. వందే మాతరం, వందే మాతరం. స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రములు సాధించాము. జై విశాలాంధ్ర. దేశభక్తిలో తెలుగు వారికి నీదే లేదనిపించాము. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఇంటిలో నారమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా, కంటిలో నలక తీయాలంటే కనగుడ్డు పెరిగి వేయాలా. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు. నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చేయొద్దు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ మనది, రాయలసీమ మనది, సర్కారు మనది, నెల్లూరు మనది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే, మనదే, మనదే రా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. చేసి ఉందండి. స్పీచ్ డిలే ఉన్నారు, ఆర్టిజం పిల్లలు ఇచ్చడానికి స్పీచ్ డిలే నడవలేకపోయినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేదు. ఆడో ఉండే హాస్పిటల్
ఓకే మేడం షేక్ హ్యాండ్ ఏంటి శుభాకాంక్షలు. అందరు శుభాకాంక్షలు చెప్పండి అందరూ. అందరికీ నమస్కారాలు. మల్లేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు భవ్య స్పెషల్ చిల్డ్రన్స్ స్కూల్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ చిల్డ్రన్స్, ఎవరైనా బ్లైండ్ ఉండొచ్చు, లేకపోతే ఫిజికల్గా డిజార్డర్ అయి ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ స్కూల్ లాగా చేసి మన లక్ష్మి గారు దీన్ని ప్రారంభించడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆల్రెడీ ఈ స్కూల్ ఫీల్డ్లో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ ఆయన కానీ వాళ్ళ హస్బెండ్ కానీ వీళ్ళందరూ కూడా ఇదివరకు మామూలు స్కూల్ నడుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ స్పెషల్ చిల్డ్రన్స్ స్కూల్ని కూడా నడపాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా ప్రారంభించడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి ఉద్దేశం. ఎవరైనా పేదవాళ్ళు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని వాళ్ళందరూ కూడా ఇక్కడ దీనికి ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, ఇది కూడా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. నేటి సమాజంలో మనం తీసుకుంటున్న ఆహారం వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ దాదాపు 20 మంది చిల్డ్రన్స్లో ఏదో ఒక పిల్లలు దాదాపు మెంటల్ డిసేబుల్కి గురవుతున్నారు. వాళ్ళు మాటలు రాకుండా ఉండడము, నడవలేకుండా ఉండడం, ప్రతి ప్రాసెస్ లేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల పేరెంట్ చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఆ సఫర్ వల్ల ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంది. నేను ఒక డిస్టర్బ్ అయిన పేరెంట్ లాగా నేను ఈ స్కూల్ స్థాపించాలనుకున్నాను. 10 సంవత్సరాల క్రితం నాది ఈ ఎయిము. కానీ నాకు అప్పుడు ఎటువంటి ఇది లేక నేను చేయలేకపోయాను. ఇప్పుడు స్కూల్ ఫీల్డ్లో కానీ పొలిటికల్గా కానీ కొంచెం నాకు కూడా గ్రిప్ ఉండడం వల్ల అందరి సహాయ సహకారాలతో నేను ఇది చేయదలుచుకున్నాను. నాలాగా ప్రతి పేరెంటు ఇబ్బంది పడకుండా నాకు వీలైనంత సర్వీస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది స్టార్ట్ చేశాను. మీ అందరి సహాయ సహకారాలు, మన డీజే గారి సహాయ సహకారాలు ఉన్నాయి. ముందుకు నడవాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ఏజెస్ సార్. అంటే కొంచెం బెటర్ ఐక్యూ లెవెల్స్ కొంచెం బెటర్గా ఉన్న వాళ్ళకైతే ఇంప్రూవ్మెంట్ కొంచెం ఇవ్వగలము. ఇప్పుడు స్పీచ్ థెరపీకి ఒక సిట్టింగ్ వచ్చేటప్పటికి బయట 6,000 45 మినిట్స్కి ఛార్జ్ చేస్తున్నారు ఫర్ మంత్. అట్లా కాకుండా మనము సర్వీస్ మోటోలో వెళ్తూ ఫైనాన్షియల్గా కాకుండా సర్వీస్ అందించాలని ఎయిమ్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఉచితంగా కాదు సార్, పేరెంట్ నీడ్ని బట్టి, పేరెంట్ పొజిషన్ని బట్టి సర్వీస్ చేస్తాం.